దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇప్పుడు లీకేజీ వివాదంలో చిక్కుకుంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ఆత్మకథ అసలు ప్రింట్ కాలేదని పబ్లిషర్ చెప్తుంటే రాహుల్ చూపించిన బుక్ ఎక్కడిదనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఇష్యూపై నరవణే కూడా రెస్పాండ్ అయ్యారు. లడక్ సరిహద్దు వివాదంపై ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం పార్లమెంట్లో పెను దుమారం రేపింది. అందులోని పాయింట్స్ చూపిస్తూ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఒక్క పార్లమెంట్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తన పదవీ కాలంలోని అనుభవాలతో నరవణే రాసిన పుస్తకంలో 2020లో లడఖ్లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల గురించి కీలక విషయాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ఈ బుక్ పై దేశవ్యాప్తంగా రచ్చ కంటిన్యూ అవుతుంటే అసలు పబ్లిష్ కాని బుక్ ఎలా బయటికి వచ్చింది అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీపై దుమారం రేగుతుంటే ఆ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు ఆర్మీ మాజీ చీఫ్ నరవణే. ఈ పుస్తకం పబ్లిషింగ్ హక్కులు దక్కించుకున్న పెంగ్విన్ ఇండియా విడుదల చేసిన స్టేట్మెంట్ను ఆయన షేర్ చేశారు. తన బుక్ పబ్లిషింగ్ పై ప్రస్తుత పరిస్థితిని వెల్లడించారు. ఈ బుక్ పబ్లిష్ కాలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. పుస్తక రూపంలో కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ పైన లేదని తెలిపింది. ప్రజలకు అందుబాటులో కూడా ఉంచలేదు అన్న పబ్లిషింగ్ హౌస్ పోస్టును ఇప్పుడు రీట్వీట్ చేశారు నరవణే. మరోవైపు ఈ వివాదంపై విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నరవణే 2023లో చేసిన ఓ పాత పోస్టును ప్రస్తావించారు. ఈ పుస్తకం అందుబాటులో ఉందని గతంలోనే నరవణే ట్వీట్ చేశారని ఆరోపించారు. కానీ ఇప్పుడు పబ్లిషర్ ఇది అందుబాటులో లేదని చెబుతున్నారని, వీళ్లలో ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని, తాను ఆర్మీ మాజీ చీఫ్ మాటలని నమ్ముతున్నాను అని రాహుల్ చెప్పారు. మరోవైపు ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పుస్తక ప్రచురణకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి ఇంకా లభించాల్సి ఉందని తమ దృష్టికి వచ్చిందని పోలీసులు చెప్పారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రచురణకు ముందు రూపొందించిన పీడీఎఫ్ ప్రతి కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉందని తేలిందన్నారు. కొన్ని మార్కెటింగ్ వేదికలు ఈ పుస్తకానికి సంబంధించిన కవర్ పేజీని కూడా ప్రదర్శిస్తూ పుస్తకం కొనుగోలుకు అందుబాటులో ఉంది అన్న భావన కలిగిస్తున్నాయని పోలీసులు వివరించారు. దీనిపై ఒక ప్రత్యేక సెల్ కేసు నమోదు చేసిందని, ఈ వ్యవహారంపై పూర్తిగా దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు.